హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ దండోత్ ప్రణామ్. హరే మనం కృష్ణ మంగళాచరణ చేసుకొని స్టార్ట్ హరే చేద్దాం. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవాద్ ప్రణామ్. హరే కృష్ణ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ హరే ప్రణామ్. కృష్ణ హరే మాతాజీ కృష్ణ దండం మాతాజీ ప్రణామాలు. దండోత్ ప్రణామ్. హరే కృష్ణ హరే మాతాజీ కృష్ణ మాతాజీ. నమస్కారం. హరే కృష్ణ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవాద్ ప్రణామ్. హరే కృష్ణ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండాలు ప్రణామ్. హరే కృష్ణ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండోత్ ప్రణామ్. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. గిరిజా మాతాజీ ఇందాక మీరు హ్యాండ్ రేస్ చేశారు కదా, చేస్తారా? మీరు మంగళాచరణ చేస్తారా? చేస్తాను మాతాజీ. హరే కృష్ణ. చేయండి మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं వదతి స్వపదాంతికం వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురు వైష్ణవాంచ శ్రీ రూపం సాగ్రజాతం మాతాజీ స్లోగ్యస్త పైకి సాగ్రజాతం సాగర రఘునాథాన్వితం తం స్వజీవం సాద్వైతం సవధూతం సపరిజన సైతం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదం సహగణ లలిత శ్రీ విశాఖాన్వితంచ ఏ కృష్ణ కర్ణ సింధు దీనబంధు జగత్పతే గోపిష గోపిక కాంత రాధా కాంత నమస్తుతే తప్త కాంచన గౌరీ రాధే వృందావన వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియ. ఓం నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాద హరిణే. మాతాజీ మాతాజీ స్క్రోల్ చేయరా? వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవోక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ కృష్ణ జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్యమీశ్వరం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरनीताई की जय. श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. హరినామ సంకీర్తన की जय. हरे कृष्ण. हरि नाम संकीर्तन की जय. पिताई गौर प्रेमानंदे हरि हरि. నిన్న 15 క్వశ్చన్స్ పెట్టిండు. హరే అందరూ కృష్ణ మాతాజీ. ఏ చాప్టర్ ఏ శ్లోకం ఎక్కడ? హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. हरे कृष्ण दंडवत प्रणाम. మాతాజీ దండవత్ ప్రణామ్. हरे कृष्ण माता जी दंडवत प्रणाम. సో మనం ఏ శ్లోకంలో ఉన్నాం? 30 4.33 మాతాజీ. 33 34 33 34 అయిపోయింది మాతాజీ. 4.33 దాకా అయింది. 33 వరకు అయిందా? ఓకే. ఉమ్. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? ఎస్ మాతాజీ కనిపిస్తుంది. ఓకే. సో మనం జస్ట్ ఒకసారి ఎక్కడున్నామో చూద్దాము. సో మనకి చాప్టర్ 4లో 5 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ కృష్ణ భగవద్గీత పరంపర గురించి చెప్తారు. పరంపరలో ఎలా వచ్చింది భగవద్గీత అనేది చెప్తారు. తర్వాత
అంటే మనకి అంటే ముందు ఏన్షియంట్ డేస్ లో ఆయన భగవద్గీత జ్ఞానాన్ని ఎవరికి ప్రసాదించారు? సూర్య భగవానుడికి, అంటే వివస్వాన్ అని ఆయన పేరు, ఆయనకి ఇచ్చారు. ఈ వివస్వాన్ నుంచి ఇక్ష్వాకుకి వచ్చింది, ఇక్ష్వాకు నుంచి మనుకు వచ్చింది. అలా మనందరికి ఆ పరంపర సిస్టమ్ లో వస్తుంది అనమాట. తర్వాత కృష్ణుని అవతార రహస్యాల గురించి చెప్తారనమాట. ఆయన ఆయన అవతారం ఎలాంటిది, మనలాగా కాదు అనేది మనం తెలుసుకున్నాము. ఆయన అజో, ఇంకా అన్బార్న్, ఇంకా అవ్యయ, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఆయన ఎందుకు అవతరిస్తారు, ఆయన అవతారం గురించి చెప్తారు, ఆయన ఎందుకు అవతరిస్తారో చెప్తారు, అవతరించిన తర్వాత ఏం చేస్తారు కూడా చెప్తారు అనమాట. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటారు. తర్వాత అవతరించిన తర్వాత ఏం చేస్తారు గుర్తుందా ఎవరికైనా? ధర్మాన్ని పరిత్రాణాయ సాధు పరిత్రాణాయ సాధన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. సంభవామి యుగే యుగే అని చెప్తారనమాట. సో ఆ మూడు విషయాలకి ఆయన అవతరిస్తారని చెప్తారు. తర్వాత మనకి జ్ఞాన కర్మ యోగం గురించి చెప్తారు. అంటే జ్ఞానంతో కూడిన కర్మ ఎలా చేయాలని చెప్తారు, 10 to 15 శ్లోకాస్ వరకు. తర్వాత యజ్ఞాల గురించి చెప్తారనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యజ్ఞాస్, సాక్రిఫైసెస్ చేస్తే ఏమవుతుంది అనేది చెప్తారు. సో అన్నిటికన్నా జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమైనదని కూడా చెప్తారు. తర్వాత జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా చెప్తారనమాట. అంటే యాక్షన్ ఇన్ యాక్షన్ ఇన్ యాక్షన్ ఇన్ యాక్షన్ అని చెప్తారు. అంటే ఆ కర్మలో కర్మలో అకర్మ అని చెప్తారు. అవన్నీ మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ఆ జ్ఞానాన్ని మనం ఎలా ఆ, నేర్చుకోవాలి అనేది చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం 33 ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకుని 34లోకి వెళ్దాము. సో అయితే ఆ జ్ఞానాన్ని మనం ఎవరిని ఆశ్రయించి ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి అనేది మనం ఈ రోజు చూడబోతున్నాం. 34, 35 చూద్దాం ఈ రోజు. సో మనకి లాస్ట్ లో ఇంకోటి ఏంటంటే ఈ జ్ఞాన ప్రాముఖ్యత, ఇంకా జ్ఞాన ప్రభావం. ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటాము, దానివల్ల ఏంటి ప్రభావం, దానివల్ల ఏంటి రిజల్ట్స్. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తే జనరల్ గా చూస్తాం కదా, ఏంటి దాని వల్ల ఏంటి రిజల్ట్ అనేది చూస్తూ ఉంటాం కదా. సో మనకి ఈ జ్ఞానాన్ని తెలుసుకోమని చెప్తున్నారు, ఈ దివ్యమైన జ్ఞానం అనేది తెలుసుకోవాలని చెప్తున్నారు. ఈ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలంటే మనం గురువుని ఆశ్రయించి తెలుసుకోవాలని చెప్తున్నారు. ఇంకా గురువుని ఆశ్రయించిన తర్వాత, జ్ఞానం తెలుసుకున్న తర్వాత దాని ప్రభావం ఏంటి అనేది కూడా మనకి చెప్తారనమాట ఈ లాస్ట్ సెక్షన్ లో. సో మనకి 4th చాప్టర్ మొత్తం ఇది. మనం 33 ఒక్కసారి మళ్ళీ రిసైట్ చేసుకొని 34కి వెళ్దాం. 33 ఎవరికైనా గుర్తుందా? ఆ, జ్ఞానమే శ్రేష్టమైందనేది చెప్తున్నారు. శ్లోకం చెప్పమంటారా మాతాజీ? శ్లోకం కాదు, మీకు ఏం అర్థమైందో చెప్పండి. అదే ఇన్ని చెప్పినా గానీ అన్నిటికంటే కూడా జ్ఞాన యజ్ఞమే మంచిది, శ్రేష్టమైంది అనేది చెప్తారు. ఎందుకంటే ఫైనల్ గా ఏం కర్మలు చేసినా లాస్ట్ ఎండ్ అయ్యేది జ్ఞానం అంది అనేది చెప్తున్నారు. హరే హరి కృష్ణ బోల్ మాతాజీ. మాతాజీ, కరెక్ట్ గా చెప్పారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞ అని చెప్తున్నారు అనమాట. శ్రేయాన్ అంటే ఏది మంచిది, బెటర్ ఏది అని చెప్తున్నారంటే ద్రవ్యమయాద్ యజ్ఞ. అంటే ద్రవ్యమయాద్ యజ్ఞ కన్నా కూడా జ్ఞానయజ్ఞ పరంతప అని చెప్తున్నారు అనమాట. అంటే ఏది మంచిదంటే జ్ఞానయజ్ఞ మంచిది, ద్రవ్యమయాద్ యజ్ఞ కన్నా కూడా అని చెప్తున్నారు అనమాట. సో అర్జునాన్ని ఇక్కడ పరంతప అని సంబోధిస్తున్నారు కృష్ణ. సో అయితే సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే సాక్రిఫైసెస్ ఆఫ్ వర్క్ అనేది, అంటే ఈ సర్వం కర్మాఖిలం, ఏవైతే కర్మలు చేస్తున్నారో అన్ని కర్మలు ఆ, ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలోనే కలవాలని చెప్తున్నారు అనమాట. రిజల్ట్ ఆధ్యాత్మిక జ్ఞానం, అంటే ఇవన్నీ చేసేది మన జ్ఞానం సంపాదించడానికి అని చెప్తున్నారు అనమాట. అంటే ఎవ్రీ సాక్రిఫైస్ దట్ యూ డూ కల్మినేట్ ఇన్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అని చెప్తున్నారు అనమాట. పరిసమాప్యతే ఎక్కడ సమాప్తం అవ్వాలంటే జ్ఞానే పరిసమాప్యతే అంటున్నారు. అంటే జ్ఞానంతోనే పరిసమాప్తం అవ్వాలి మనం ఏ కర్మలు చేసినా అని చెప్తున్నారు. అంటే ద్రవ్యమయ యజ్ఞం అంటే ఏంటంటే మన అంటే ఇప్పుడు యజ్ఞం చేసామనుకోండి, లిటరల్ గా యజ్ఞం అంటే మనకి ఈ ఆ, అగ్ని ఉంటుంది కదా, అగ్నిలో ద్రవ్యాలు వేస్తారు కదా, తెలుసు కదా అందరికి. మాతాజీ. అవును మాతాజీ. సో ఆ ద్రవ్యాలు అంటే మనం గింజలు, ఇంకా ఆ, ఆవు నెయ్యి, ఇవన్నీ వేస్తారు కదా.
సో అవి ద్రవ్యమయ యజ్ఞ అంటే. కానీ మనకి మన విషయంలో ద్రవ్యమయ యజ్ఞ అంటే మనకున్న ఆస్తులు, మన దగ్గర ఏది ఉంటే అది త్యాగం చేయడం అన్నమాట. ద్రవ్యం అంటే పదార్థాలు, కానీ ఇక్కడ ద్రవ్యం అంటే మనం ఏం ఆలోచించాలంటే మన దగ్గర ఉన్న ఆస్తులు అలాంటివి. అంటే భౌతిక ఆస్తులను త్యాగం చేయడం కంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో త్యాగం చేయడం మంచిదని చెప్తున్నారు అనమాట కృష్ణ. అంటే కొన్నిసార్లు చాలా మంది అనుకుంటారు, నేను ఈ 1 ఎకరం భూమిని త్యాగం చేసేస్తాను, లేదంటే ఒక ఇల్లు త్యాగం చేస్తానని. అర్జున కూడా అదే చెప్తున్నారు కదా ఇక్కడ. నేను నా సొంత బంధువులతో పోరాడే బదులు నేను రాజ్యాన్ని త్యాగం చేస్తానని చెప్తున్నారు కదా. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారు, అలా చేయకూడదు, జ్ఞానంతో చెయ్యి అని చెప్తున్నారు అనమాట. అంటే ద్రవ్య యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం ఉత్తమం అని ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. సో ఆ జ్ఞానం కూడా ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, దివ్య జ్ఞానంతో ఎండ్ అవ్వాలి. మనం ఏ యజ్ఞాలు చేసినా, ఏ సాక్రిఫైసెస్ చేసినా, ఏ త్యాగాలు చేసినా అవి జ్ఞానంలో ఎండ్ అవ్వాలి, జ్ఞానంతో చేయాలి అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. క్లియర్ గానే ఉందా? నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామా? వెళ్దాం మాతాజీ, క్లియర్గా ఉంది. మిగతా వాళ్ళు క్లియర్ మాతాజీ. ఓకే. సో ఇప్పుడు కృష్ణుడు జ్ఞానాన్ని పొందడానికి మనకి సులభమైన మార్గాన్ని చెప్తున్నారనమాట. సో జ్ఞానం పొందాలంటే ఒక సులభమైన మార్గం ఏంటంటే, ఇది మనందరికీ ఆచరణాత్మకమైనది. ఇంకా ఇది ఎలా తెలుసుకోవాలనేది కూడా మనకు చెప్తారు 4.34లో. సో మనం ఒకసారి శ్లోక రిసైట్ చేసుకొని దాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో నేను చెప్తాను, మీరు రిసైట్ చేయండి. ఎవరైతే శ్లోకం చదవాలి, అనువాదం చదవాలి, తాత్పర్యం చదవాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. ఆల్రెడీ చేసినట్టున్నారు. ఓకే, సో వీ కెన్ స్టార్ట్ రీడింగ్ దిస్ శ్లోక. తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః జ్ఞానినా సత్వదర్శినః. తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. జ్ఞానినా సత్వదర్శినః. లక్ష్మీ వల్లంపాటి మాతాజీ, మీరు శ్లోక రిసైట్ చేయండి. మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 4.34. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానాని సత్వదర్శినః. జ్ఞానినస్తత్వదర్శినః. థ్యాంక్ యూ మాతాజీ. జ్ఞానిన సత్వదర్శినః. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఉషా మాతాజీ, మీరు కూడా ఒకసారి రిసైట్ చేయండి, శ్లోకం రిసైట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శినః. మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ, మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము. వినయపూర్వకముగా ప్రశ్నించి అతనికి సేవ చేయుము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారొకటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కళావతి మాతాజీ, మీరు భాష్యం చదవండి. పెద్దగా ఉంటే ఓకే, చిన్నగానే ఉంది, మీరు మొత్తం చదివేయండి. హరే కృష్ణ మాతాజీ. భాష్యము శ్రీల ప్రభుపాదుడు అనువదించారు. ఆత్మానుభూతి మార్గము నిస్సందేహముగా కఠినమైనది. కనుకనే తన నుండియే వచ్చుచున్నట్టు ప్రామాణిక గురు శిష్య పరంపరలోని ఆధ్యాత్మికాచార్యుని సమీపింపమని భగవానుడు ఉపదేశిస్తున్నాడు. గురు శిష్య పరంపర సిద్ధాంతమును అనుసరింపకుండా ఎవ్వరును ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు కాదాలదు. శ్రీకృష్ణ భగవానుడే పరమాచార్యుడు. అట్టి భగవాను నుండి వచ్చుచున్న పరంపరలో ఉన్నవాడే ఆ ఆదిదేవుని ఆదేశమును యథాతథముగా తన శిష్యులకు అందజేయగలడు.
మూర్ఖులైనట్టి కపటులు చేయునట్లు తమ ఊహాగానాలు మాతాజీ స్క్రీన్ సరిగ్గా రావట్లేదు. మాతాజీ స్క్రీన్ సరిగ్గా రావట్లేదు. రావట్లేదా మాతాజీ? ఇప్పుడు వస్తుంది మాతాజీ. ఓకే. మూర్ఖులైనట్టి కపటులు చేయునట్లు తమ ఊహాగానాల ద్వారా ఎవరును ఆధ్యాత్మిక అనుభూతిని పొందజాలరు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతరం 6.3.19 తెలుపుతున్నది. కనుక మానసిక ఊహాగానాలు లేదా శుష్కవాదనలు మానవుణ్ణి సరి అయిన మార్గము వైపునకు నడపజాలవు. అట్టే స్వతంత్రముగా చేయబడు శాస్త్రాధ్యయనము చేత ఎవరును ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధింపలేరు. కనుక ప్రతి ఒక్కరూ జ్ఞానమును పొందుటకు తప్పక ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సంపూర్ణ శరణాగతిని పొంది ఆయనను ఎట్టి అహంకారమును లేకుండా శ్రద్ధతో అల్ప సేవకుని వలె సేవింపవలెను. వాస్తవమునకు ఆత్మదర్శి అయిన ఆత్మాధికాచార్యుని సంతృప్తియే ఆధ్యాత్మిక జీవన పురోభివృద్ధికి గల రహస్యము. శరణాగతి మరియు పరిప్రశ్నల సమ్మేళనమే ఆధ్యాత్మిక అవగాహనకు తగిన సాధనములు. ఎందుకనగా శరణాగతి మరియు సేవ లేకుండా ఆధ్యాత్మికాచార్యుని ప్రశ్నించు ప్రశ్నలు నిష్ప్రయోజనములు మరియు శక్తిహీనములు కాగలవు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికాచార్యుడు చేయు పరీక్షలో ఉత్తీర్ణుడు కావలను. సహజముగానే శిష్యుని యందలి శ్రద్ధను గమనించిన ఆధ్యాత్మికాచార్యుడు వెంటనే అతనికి నిజమైన ఆధ్యాత్మిక అవగాహన కలుగునట్లుగా ఆశీర్వదించును. ఈ శ్లోకమున వృద్ధిగా అనుసరించుట మరియు వ్యర్థ ప్రశ్నలను అనునవి నిరసింపబడినవి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికాచార్యు నుండి వినయముతో కూడిన శ్రవణము చేయుటయే కాకుండా వినయము, సేవ, పరిప్రశ్నలతో జ్ఞానం యొక్క స్పష్టమైన అవగాహనను కూడా అవగాహనను కూడా పొందవలసి ఉన్నది. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు తన స్వభావ రీత్యా సహజముగానే శిష్యుని పట్ల దయను కలిగి ఉండును. కనుక శిష్యుడు అనుకవతో సదా సేవ చేయుట కొరకే సిద్ధపడినప్పుడు అతని ప్రశ్నలు మరియు జ్ఞాన బోధనల యొక్క ఆదాన ప్రదానములు మరియు పూర్ణత్వము నొందగలవు. హరే కృష్ణ మాతాజీ. తెల్లవారు ప్రణాం మాతాజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు. కృష్ణ మనకి మన జ్ఞానం ఎలా తెలుసుకోవాలి అనేది చెప్తున్నారు. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని సమీపించాలి అనేది చెప్తున్నారు అనమాట. సో అయితే జ్ఞానాన్ని ఎలా పొందాలని చెప్తున్నారంటే ప్రణిపాతేన అని చెప్తున్నారంటే విధేయతతో అనుభవతో మనం గురువు గారిని సంప్రదించాలని చెప్తున్నారు. ఇంకా పరిప్రశ్నేన అని చెప్తున్నారు, అంటే విచారించాలంట, అంటే మనం ప్రశ్నలు అడగాలన్నమాట. అంటే ఎలాంటి ప్రశ్నలు అడగాలి అంటే ఏది పడితే అడగడం కాదు, దానికి సంబంధించిన ప్రశ్నలు అడగాలి, కరెక్ట్ ప్రశ్నలు అడగాలన్నమాట, రైట్ ప్రశ్నలు అడగాలి. ఇంకా సేవ చేయాలన్నమాట, సర్వీస్ చేయాలని చెప్తున్నారు. సో జ్ఞానాన్ని ఇప్పటి వరకు కృష్ణ ఏం చెప్పారు, కర్మయోగ మార్గంలో మనకి ఇంకా చాలా పనులు చేస్తూ ఉంటాం, వివిధ రకాల త్యాగాల గురించి చెప్పారు, అలా కూడా జ్ఞానం పొందొచ్చు అని చెప్పారు కదా. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సరైన స్పిరిట్ తో, రైట్ స్పిరిట్ తో నిజమైన గురువు గారిని సంప్రదించాలని చెప్తున్నారు అనమాట. అయితే గురువు గారు మనకి ఏమి ఇస్తారు? జ్ఞానం ఇస్తారు. జ్ఞానం అనేది ఎవరు ఇవ్వగలరు? గురువు ఇవ్వగలరు. ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఉంటుందో వాళ్ళే ఇవ్వగలరు. అవునా? సో జ్ఞానం అనేది గురువు గారికి ఉంటుంది కాబట్టి ఆయన స్వయంగా తను జ్ఞాని కాబట్టి ఆయన దగ్గర నుంచి మనం జ్ఞానం తీసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అంటే తద్విధి ప్రణిపాతేన అంటున్నారు. తద్విధి అంటే ఇది తెలుసుకో అర్జున అని చెప్తున్నారు అనమాట. ప్రణిపాతేన అంటే విధేయత ద్వారా, పరిప్రశ్నేన అంటే కరెక్ట్ రైట్ ప్రశ్నలు అడగడం వల్ల, సేవయ అంటే గురువుకి సేవ చేయడం వల్ల, వినయపూర్వకంగా ఇంకా ఆచరణాత్మక సేవ చేయడం వల్ల మనం జ్ఞానం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. జ్ఞాని ఉపదేక్ష్యంతి తే జ్ఞానం అంటున్నారు, అంటే అటువంటి గురువులు మనకి జ్ఞానాన్ని ఇస్తారని చెప్తున్నారు అనమాట. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం ఎవరిస్తారంటే ఎవరు మనకి ఉపదేశం చేస్తారు జ్ఞానాన్ని, అటువంటి గురువులు ఉపదేశం చేస్తారంట. జ్ఞానిన తత్వదర్శిన, ఎలాంటి గురువులు అంటే వాళ్ళకి ఆల్రెడీ జ్ఞానం ఉంది కాబట్టి. జ్ఞానిన తత్వదర్శిన, వాళ్ళు జ్ఞానీస్ ఇంకా తత్వదర్శిన అంటే తత్వాన్ని వాళ్ళు చూసారంట. తత్వం అంటే ఏంటి? భగవంతుని కోసం మాతాజీ. ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక
సో ఈ పైన పేర్కొన్న 3 మనస్తత్వాలతో మనం గురువు గారిని సంప్రదిస్తే ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తారని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆ జ్ఞానం తెలుసుకున్నారు కాబట్టి, ఆయన తత్వాన్ని దర్శించారు కాబట్టి అని చెప్తున్నారు అనమాట. వారు తత్వం దర్శించడం అంటే, తత్వం అంటే సత్యం అన్నమాట. సత్యాన్ని చూశారు కాబట్టి, ఆ తత్వశాస్త్రం అంటే ఆ ఫిలాసఫీ తెలుసు, ఆ సత్యం తెలుసు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ చూశారు కాబట్టి వాళ్ళు మనకి ఆ జ్ఞానాన్ని ఇవ్వగలరని చెప్తున్నారు అనమాట. దర్శనం, తత్వ దర్శనం అంటే ఏంటి? దర్శనం అంటే ఏంటి జనరల్ గా మనకి? చూడటం మాతాజీ, చూడటం మాతాజీ. చూడడం అంటే భగవంతుడిని చూసామంటే దర్శనం అంటారు, గురువు గారిని చూసామంటే గురువు గారి దర్శనం అయింది అంటాం కదా, అలాగనమాట. కానీ దర్శనం అంటే ఓన్లీ దృశ్యం చూడటమే మాత్రమే కాదనమాట, తాత్విక అంతర్దృష్టి కూడా ఉంటుంది. అంటే అంటే ఏంటంటే మనం చూసిన దాన్ని అర్థం చేసుకోవడం అన్నమాట. చూసిన దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని గ్రహించడం, దాన్ని ఇంకా సమీకరించడం, జ్ఞానాన్ని, అవన్నీ కూడా మనకి దర్శనం కిందకు వస్తాయి. సో అది ఇన్నర్ గా మనం అంతర్దృష్టి చూసినట్టయితే దర్శనం అంటే ఓన్లీ దర్శనం కాదు, చూడడం మాత్రమే కాదు, దాన్ని అర్థం చేసుకోవడం, గ్రహించడం కూడా అని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ దీని ద్వారా. సో మనకి గురువు గారు ఆ జ్ఞానాన్ని ఇవ్వగలరు. ఇంకా భౌతిక దర్శనం కాకుండా, జస్ట్ ఆశీర్వాదం కాకుండా ఆయన సత్యాన్ని చూశారు కాబట్టి ఆయన మనకి సత్యాన్ని కూడా ఇస్తారనమాట. అంటే తత్వదర్శిన అంటున్నారు కదా, ఆయన తత్వం తెలుసు కాబట్టి మనకి ఆ తత్వాన్ని బోధిస్తారు, ఆ సత్యాన్ని బోధిస్తారని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో గురువుని సంప్రదించినప్పుడు ఏ 3 విషయాలు అవసరం మనకైతే? వినయంగా నమస్కరించాలి, వినయంగా సేవ చేయాలి, ప్రణిపాత, పరిప్రశ్న, సేవ. ఈ 3 గుర్తుంచుకోండి. ప్రణిపాతేన అంటే అనుకువతో, వినయంతో మనం సంప్రదించాలి గురువు గారిని. పరిప్రశ్న అంటే ప్రశ్నలు అడగాలి, సేవ చేయాలన్నమాట. ఈ 3 గురువు గారిని ఎలా అప్రోచ్ అవ్వాలంటే ప్రణిపాత, పరిప్రశ్న, సేవ. ఈ 3 వదిలి మనం గుర్తుంచుకోవాలి. ప్రశ్నించడం అంటే జనరల్ గా అసంబంధమైన ప్రశ్నలు అడగడం కాదు, కానీ సంబంధిత ప్రశ్నలు అడగాలి, ఇంకా తెలివైన ప్రశ్నలు అడగాలి అన్నమాట. ఎందుకంటే మన అవగాహన, జ్ఞానం కేవలం బుద్ధి తెలివితేటల మీద ఆధారపడి ఉండకూడదు అనమాట. మనం సేవ చేస్తే వచ్చే జ్ఞానం కూడా మనం తీసుకోవాలన్నమాట. సేవ చేయడం వల్ల వచ్చే జ్ఞానం ఏంటంటే, ఇప్పుడు మనకి జ్ఞానం అంటే మనం ఇప్పుడు భగవద్గీత చదువుకున్నాం, మనకి ఆచరణాత్మకమైన జ్ఞానం ఉందా? అంటే మనం చదివిందంటే ఆచరిస్తున్నామా? లేదు మాతాజీ, లేదు కదా. సో మనకి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే, ఆ సెల్ఫ్ రియలైజ్డ్ నాలెడ్జ్, మనం ఆచరణాత్మకంగా చేయగలిగిన జ్ఞానం కావాలంటే మనం గురువు గారిని సంప్రదించాలన్నమాట. అంటే ఇప్పుడు మనం జనరల్ గా స్క్రిప్చర్స్ చదువుకుంటాము, చదువుకున్నంత మాత్రాన మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందా? రాదు మాతాజీ. రాదు కదా. సో ఆ రియలైజేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అనేవి మనం గురువు గారిని ఆశ్రయించినప్పుడే జరుగుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం గురువు గారు, ఇప్పుడు కృష్ణ చాలా చెప్పారు భగవద్గీతలో, డిటాచ్మెంట్ తో వర్క్ చేయండి అని చెప్పారు, ఇంకా సహనంతో ఉండాలని చెప్పారు, టాలరేట్ చేయమని చెప్పారు, ఇంకా ముందు ముందు చాలా లక్షణాలు కూడా చెప్తారు. అవన్నీ మనం నేర్చుకోవచ్చు. కానీ ఇవంతా ఏంటంటే ఇన్ఫర్మేషన్. సహనంతో ఉండమంటున్నారు, డిటాచ్మెంట్ తో ఉండమంటున్నారు, ఇవన్నీ నేర్చుకున్నాం, అవన్నీ పాటిస్తున్నామా? పాటించట్లేదు కదా. పాటిస్తున్నామా? కొంతవరకు చేయగలుగుతున్నాం. అంతా పాటించాం కదా, కొద్దిగా మనకి అనుకూలంగా ఉన్నంత వరకు పాటిస్తున్నాము, కానీ మొత్తం 100% అయితే పాటించట్లేదు. సో అయితే మనం గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, సేవ చేసేటప్పుడు మన ఎంతవరకు అర్థం చేసుకున్నామో తెలుస్తుందంట. ఆచరణాత్మకంగా మనం అమలు చేయగలుగుతున్నామా లేదా అనేది కూడా మనకు తెలుస్తుందంట. సో అందుకనే గురువుని ఆశ్రయించాలి, గురువు గారి దగ్గరే మనం ప్రశ్నలు అడగాలి, ఆయనకి సేవ చేయాలి, అనుకువగా ఉండాలి. అప్పుడు మనకి ఆ జ్ఞానం అనేది ఆచరణాత్మకమైన జ్ఞానం వస్తుందంట. థియరిటికల్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ రియలైజేషన్, ఇంకా ఇన్ఫర్మేషన్ ఒకటే కాకుండా ట్రాన్స్ఫర్మేషన్ కూడా వస్తుందని చెప్తున్నారు అన్నమాట ఈ శ్లోకంలో. క్లియర్ గానే ఉందా? నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామా? ఓకే మాతాజీ. స్క్రీన్ షేర్ చేస్తాను. ఫోర్ 4.3 చూద్దాము. వినిపించింది ఇందాక వరకు? సంభవం ఈ మైక్ పైకి వెళ్ళిపోయినట్టుంది, స్లోగా వస్తుంది మాతాజీ. స్లోగా వచ్చింది. మరి చెప్పలేదు మీరు, నేను చూసుకోలేదు యాక్చువల్గా. సో అందరికి వినిపించిందా? అర్థమైందా శ్లోకం 4.34? ఓకే. సో 4.35 చదువుదాము.
యజ్ఞాత్వా న పునర్మోహం యజ్ఞాత్వానమోహం ఏవం యాస్యసి పాండవ ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషాని ఏన భూతాన్యశేషాని ఆత్మన్యధో మయి ద్రక్ష్యస్మాత్మాన్యర్థో మయి యజ్ఞాత్వా న పునర్మోహం యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషాని ఏన భూతాన్యశేషాని ఆత్మన్యధో మయి ద్రక్ష్యస్మాత్మాన్యర్థో మయి. ఎవరు హ్యాండ్ రేస్ చేస్తారో చూద్దాం. పావని కరుణం మాతాజీ, మీరు శ్లోక రిసైట్ చేయండి. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనువాదము. ఆత్మదర్శనమైన మహాత్ముని నుండి యథార్థ జ్ఞానమును పొందినప్పుడు మరలా నీవెప్పుడునూ ఇట్టి మోహమునకు గురి కావు. అట్టి జ్ఞానముచే సమస్త జీవులు పరమాత్మ అంశలేనియు లేక వేరు మాటలో అవి అన్నీయును నాకు సంబంధించినవిగా తెలుసుకొందువు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. స్వాతి మాతాజీ శ్లోక రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. యజ్ఞాత్వాన పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషాని ద్రక్ష్యస్మాత్మన్యధో మయి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో పావని కే మాతాజీ, మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. భాష్యం బై శ్రీ ప్రభుపాద్. శ్రీల ప్రభుపాదకి జై. ఆత్మానుభూతిని పొందిన మహాత్ముని నుండి కాని తత్వజ్ఞుల నుండి కాని జ్ఞానమును పొందుట వలన కలిగడి ఫలితము జీవులన్నీయు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అంశలేనని ఎరుగగలుగుటయే శ్రీకృష్ణు కంటేను భిన్నమైన జీవన స్థితి కలదను భావనయే మాయ. మా కాదు యా ఇది అనబడును. కొందరు మాకు శ్రీకృష్ణునితో ఎట్టి సంబంధము లేదనియు అతడు కేవలం ఒక చారిత్రక పురుషుడు మాత్రమేననియు మరియు పరతత్వము అన్నది నిరాకార బ్రహ్మమేననియు భావింతురు. కానీ వాస్తవమునకు భగవద్గీత యందు చెప్పబడినట్లు నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని దేహకాంతి అయి ఉన్నది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే అన్నిటికీ మూల కారణము. బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణుడు దేవాది దేవుడనియు సర్వకారణములకు కారణుడనియు చెప్పబడినది. లక్షల కొలది అవతారములు కూడా అతని విభిన్న విస్తరణములై ఉన్నవి. అట్లే జీవులు కూడా శ్రీకృష్ణుని విస్తారములే. శ్రీకృష్ణుడు అట్టి భిన్న విస్తారములందు తన ప్రత్యేక స్థితిని కోల్పోవునని మాయావాద తాత్వికులు తప్పుగా భావింతురు. వాస్తవమునకు అట్టి భావము స్వభావరీత్యా భౌతికమైనది. భౌతిక ప్రపంచమున ఏదైనా వస్తువును భాగములుగా విభజించినచో అది తన మూల స్వరూపమును కోల్పోవుననుట మనకు అనుభవ సిద్ధమైన విషయము. కానీ మాయావాదులు పరతత్వం అనగా ఒకటితో కలిపినప్పుడు ఒకటితో సమానమనియు ఒకటి నుండి ఒకటిని తీసివేసినను ఒకటితో సమానమనియు ఎరుగజాలకున్నారు. కానీ ఆధ్యాత్మిక జగత్తునకు సంబంధించిన సమస్తము ఈ విధముగానే ఉండును. పరతత్వమును గూర్చిన హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కుమారి మాతాజీ, మీరు హ్యాండ్ రేస్ చేశారు కదా, మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. పరతత్వమును గూర్చిన తగిన జ్ఞానము లేనందున మనము మాయచే కప్పబడి శ్రీకృష్ణునితో మనకెట్టి సంబంధము లేదని భావింతము. శ్రీకృష్ణుని విభిన్న అంశములమైనను మనము అతని నుండి భిన్నములు కాదు. మనము అన్ని విధముల శ్రీకృష్ణునితో సంబంధము కలవారమే. జీవుల దేహ భేదములు మాయయే కాని వాస్తవము కాదు. సంబంధం గలవారమే. జీవుల
భేదములు నెక్స్ట్ లైన్ మాతాజీ, మనమందరము మనమందరము శ్రీకృష్ణుని సంతృప్తి పరుచుట కొరకే బడి ఉన్నాము. మాయ కారణమునే అర్జునుడు తన బంధములతో గల తాత్కాలిక దేహ సంబంధము శ్రీకృష్ణునితో తనకు గల నిత్య ఆధ్యాత్మిక సంబంధము గంటేను మిక్కిలి ప్రధానమైనదిగా భావించును. శ్రీకృష్ణుని నిత్య దాసునిగా జీవుడైనను శ్రీకృష్ణుని నుండి వేరు కాడనియు మరియు శ్రీకృష్ణుని నుండి తాను స్వతంత్రుడనను జీవుని భావన మాయ అని ఉపదేశించుటకు కొరకే భగవానుడు ఉపదేశించబడినది. భగవద్గీత ఉపదేశించబడినది. ఉద్దేశింపబడినది. మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొకరికి అవకాశం చదువుతాను. వేరే వాళ్ళకి ఇద్దాం మాతాజీ. లేదు మాతాజీ, అది ఫోన్ కొంచెం సైజ్ పెద్ద చేసేసరికి తేడా వచ్చింది. ఒక్క నిమిషం. ఉద్దేశించబడినది భగవానుని నిత్యాంశాలుగా జీవులు నిర్వహింపవలసిన ప్రయోజనం ఒకటి కలదు. అయినను జీవులు ఆ ప్రయోజనమును అనాది కాలముగా విమర్శించి మానవులు మృగములు వంటి భిన్న దేహములలో నెలకొల్పబడి ఉంటిరి. భగవానుని దివ్య అవకాశం ఇద్దామా మాతాజీ? ఇక్కడ నుంచి మీరు ఇది చాలా పెద్దగా ఉంది కదా. సరే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ మీరు చదవండి మిగతాది. హరే కృష్ణ మాతాజీ. ఎక్కడ మాతాజీ? ఇక్కడ నుంచి మాతాజీ. కానీ మానవుడు కృష్ణ చైతన్యం ద్వారా అదే మాతాజీ ధన్యవాదాలు. కానీ మానవుడు కృష్ణ చైతన్యము ద్వారా భగవానుని దివ్య సేవ యందు నెలకొనినంతనే ఇట్టి భ్రాంతి నుండి విముక్తుడగును. కేవలము అట్టి శుద్ధ జ్ఞానమును ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారానే పొందగలడు. దానితో జీవునకు శ్రీకృష్ణునితో సమానమును భ్రాంతి తొలగిపోవును. పరమాత్ముడు శ్రీకృష్ణుడు సమస్త జీవులకు పరమాశ్రయుడనియు మరియు అట్టి ఆశ్రయమును విడిచి జీవులు ప్రకృతి భ్రాంతి నందుడి చేత జీవులు తమకు తాము స్వతంత్రులుగా భావించుచున్నారనియు ఎరుగగలుగుటయే వాస్తవమునకు పరిపూర్ణ జ్ఞానము. ఈ కారణముననే వారు భౌతిక దేహబుద్ధి చేత శ్రీకృష్ణుని విస్మరించుచున్నారు. అట్టి మాయామోహిత జీవులు కృష్ణ చైతన్యమునందు నెలకొనినప్పుడు ముక్తి మార్గమునందు నెలకొనినట్టి వారని శ్రీమద్ భాగవతము 2వ స్కందం 10వ అధ్యాయం 6వ శ్లోకంలో నిర్ధారించుచున్నది. ముక్తిర్నిత్యాన్యదారూపం స్వరూపేణ వ్యవస్థితి. శ్రీకృష్ణ భగవానుని నిత్యదాసునిగా కృష్ణ చైతన్యముతో జీవుడు తన నిజ స్వరూప స్థితి ఎందుకు నిలిచియుండుటయే ముక్తి అనబడును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాము. సో ఇంకా ఇప్పుడు మనం ఈ విధంగా ఒక నిజమైన గురువు నుంచి జ్ఞానం సేకరించిన తర్వాత మనం ఏం సాధించబోతున్నాం అని చెప్తున్నారు. అంటే దాని రిజల్ట్స్ ఏంటి, ఇంకా గ్లోరిఫికేషన్ ఆఫ్ జ్ఞానం మహిమ ఏంటి అనేది చెప్తున్నారు. ఇంకా ఈ శ్లోకంలో జ్ఞానం పొందడం వల్ల మనకు కలిగే ఫలితాలను ఏంటనేది ఈ శ్లోకం ఖచ్చితంగా వివరిస్తుంది. అయితే గురువు నుంచి జ్ఞానాన్ని ఎలా పొందాలో మనకు అర్థమైంది, కానీ అలాంటి జ్ఞానాన్ని పొందడం వల్ల మనం ఎలా అర్థం చేసుకోవాలి ఆ జ్ఞానాన్ని అనేది ఇప్పుడు చూద్దాం. అంటే ఏం చెప్తున్నారంటే, అర్జున గురువు నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం ద్వారా మనం ఏం చేస్తామంటే మళ్ళీ మోహం అవ్వము అని చెప్తున్నారు. పునర్మోహం అని చెప్తున్నారు. అంటే మళ్ళీ మనకి ఆ ఇల్యూషన్ అనేది రాదని చెప్తున్నారు అనమాట. మళ్ళీ ఆ గందరగోళానికి కన్ఫ్యూజన్ కి గురికామని చెప్తున్నారు అనమాట. సో ఆ భ్రమ అనేది మనకి మళ్ళీ రాదు. అంటే ఆల్రెడీ మనం భ్రమలో ఉన్నాము,
నా పునర్మోహం అని చెప్తున్నారు. అంటే మళ్ళీ ఆ భ్రమ రాదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇంకా నిజమైన గురువు నుంచి జ్ఞానం పొందడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇంకొక లాభం ఏంటంటే అన్ని జీవులు కృష్ణుడి అంశలే అని మనం ఆ జ్ఞానం కూడా మనకి లభిస్తుంది అనమాట. సో గురువు గారి దగ్గర జ్ఞానం తీసుకోవడం వల్ల మనకి ఈ రెండు పునర్మోహం అనేది రాదు. ఇంకా మనకి గురువు గారి నుంచి జ్ఞానం తీసుకోవడం వల్ల జీవులు అందరూ ఎవరైతే జీవులు ఉన్నారో ఈ మానవ దేహంలో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా అన్ని జీవులు కూడా కృష్ణుడి భాగమే, కృష్ణుడి అంశలే అని మనం తెలుసుకుంటాం అనమాట. సో ఆ రెండు ఇక్కడ క్లియర్ గా మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అంటే మనకి అన్ని జీవులు కృష్ణుడు అంశలే అని మనం అందరం అనుకుంటాం కదా, కానీ ప్రాక్టికల్ గా మనం అమలు పరచలేం. అంటే ఇప్పుడు ఏదన్నా చీమ దోమ ఉంటే మనం అంత పట్టించుకుంటామా? అంత అది కూడా మనకి కృష్ణుడి అంశనే, దానికి కూడా మనం అంత వాల్యూ ఇవ్వాలి, దాన్ని కూడా లైఫే అని మనం అనుకుంటామా? కొన్నిసార్లు అనుకుంటాం కానీ అన్నిసార్లు పాసిబుల్ కాదు కదా, కాదు చేస్తామా మాతాజీ. అలా? సో కాబట్టి మనం అవును మాతాజీ. కొన్నిసార్లు చేస్తాము, కొన్నిసార్లు మన మూడ్ ని బట్టి ఉంటది అనమాట. కొన్నిసార్లు కొంచెం మోడ్ ఆఫ్ గుడ్నెస్ లో ఉంటాము, కొన్నిసార్లు ప్యాషన్ లో ఉంటాం. అంటే మనకి ఈ త్రిగుణాలు ఉంటాయి కదా, ఆ, సత్వ రజో తమో గుణాలు. ఆ గుణాన్ని బట్టి ఆ టైంలో ఆ గుణాన్ని బట్టి మన బిహేవియర్ కూడా ఉంటది అనమాట. సో అలా మనం నిజమైన గురువు నుంచి ఆ, కృష్ణుడి యొక్క నిజమైన ప్రతినిధి అంటారనమాట గురువుని. కృష్ణుడికి మనం బోనఫైడ్ గురు అంటున్నారు, అంటే నిజమైన గురు. ఆయన బోనఫైడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ కృష్ణ అని కూడా అంటారు అనమాట. ఆయన కృష్ణుడి ప్రతినిధి అని కూడా అని అంటారు. సో మనకైతే ఆధ్యాత్మిక గురువుని కృష్ణుడిని సమానంగా చూడాలని చెప్తారు అనమాట. మనం కృష్ణుడికి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తామో అలానే అంత రెస్పెక్ట్ గురువు గారికి కూడా ఇవ్వాలని చెప్తారనమాట. సో అలా ఆ, జ్ఞానాన్ని పొందినప్పుడు మనకి ఈ రెండు విషయాలు జరుగుతాయని చెప్తున్నారు. నా పునర్మోహం, ఇంకా మనకి అందరూ జీవులు కృష్ణుడి అంశలే అని మనం నేర్చుకుంటామని చెప్తున్నారు. ప్రాక్టికల్ గా తెలుసుకుంటాం అనమాట, థియరిటికల్ గా కాదు. మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం థియరిటికల్ నాలెడ్జ్ కన్నా మనకి ఇన్ఫర్మేషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట గురువు గారిని ఆశ్రయించడం వల్ల అనేది మనం నేర్చుకోవచ్చు. ఇంకా మన చాలా మన చుట్టూ ఉన్న వస్తువుల్ని, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కృష్ణుడితో అనుసంధానం చేసి కృష్ణుడితో కనెక్షన్ ఎలా ఉంది అనే దాన్ని అలా చూడటం స్టార్ట్ చేస్తామంట. అంటే మన ఆధ్యాత్మిక దృష్టి అనేది మనకి అభివృద్ధి అవుతుందని చెప్తున్నారు అనమాట. ఆధ్యాత్మిక దృష్టి మనకి అంత ఉండదు, దాన్ని పెంచుకోవాలంటే మనం గురువు గారిని ఆశ్రయించాలి, అది కూడా ఒక లాభం అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా పువ్వు చూసామనుకో మనకి ఏమనిపిస్తుంది? కృష్ణకి పెట్టాలనిపిస్తుంది మాతాజీ. అనిపిస్తుంది కదా. సో అంటే అది పువ్వు అనేది మామూలుగా భౌతికమైన విషయమే, కానీ దాన్ని కృష్ణుడికి సమర్పించడం వల్ల దాన్ని మనం ఆధ్యాత్మిక దృష్టితో చూడగలుగుతున్నాము, దాన్ని ఆధ్యాత్మికం చేయగలుగుతున్నాం అన్నమాట. సో అలా మనం ఇప్పుడు మంచినీళ్లు తాగామనుకోండి, ఏం జరుగుతుంది మనకి? దాహం తీరుతుంది. కృష్ణ చరణామృతం అని అనుకోవాలి మాతాజీ. దాహం తీరుతుంది, కానీ ఆ మంచినీళ్ళలో మనకి ఎందుకు దాహం తీరుతుంది? కృష్ణ అందులో రుచి పెట్టాడు మాతాజీ. ఆ రుచి కృష్ణ అని చెప్పారు మనకి. ఆ రుచి మంచిని వాటర్ లో టేస్ట్ నేనే అని చెప్తారు అనమాట మనకి. ముందు శ్లోకాసులో వస్తుంది. సో అంటే మనకి పరమాత్మ ఆ, పరమాత్మ అనే అంశం మనకి జీవుల్లోనే కాకుండా మనకి వాటర్ లో ఆ, కొన్ని ఇవి వస్తువుల్లో కూడా మనకి పరమాత్మ అనే అంశం ఉంటుందన్నమాట. దాని వల్ల మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఆ దృష్టితో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం బాగా దాహం వేస్తుంది, మనకి మంచినీళ్ళు తాగితేనే సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీకు ఏ స్వీట్లు పెట్టినా పంచపక్ష పరమాణాలు పెట్టినా ఆ టైంలో ఏమీ అనిపించదు కదా. దాహం తీరడానికి మంచినీళ్ళు తాగాలి. ఆ మంచినీళ్ళు కూడా ఎందుకు మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటే ఆ మంచినీళ్ళలో ఉన్న రుచి వల్ల అన్నమాట. ఆ రుచి అనేది కృష్ణుడు అనేది మనకి అర్థమవుతుంది అనమాట. అంటే మనం ఏది చేసినా మనకి కృష్ణుడు గుర్తొస్తాడు అనమాట. పువ్వు చూసినా కృష్ణుడు గుర్తొస్తాడు, వాటర్ తాగినా కృష్ణుడు గుర్తొస్తాడు. ఇంకా మనకి సూర్యుడు చంద్రుడు, మనం ప్రతిరోజు భూమి ఇవన్నీ చూసినా, పంచభూతాలని చూసినా మనకి కృష్ణుడు గుర్తుకొస్తాడు. సో అలాంటి ఆధ్యాత్మిక ప్రేరణ అనేది మనకి పెరుగుతుంది అనమాట ఈ గురువు గారిని సంప్రదించడం వల్ల. అంటే మనకి ఇప్పుడు చెప్తారు, ఈశోపనిషత్తులో ఒక శ్లోకం ఉంటదన్నమాట. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం ఏవావశిష్యతే అని చెప్తారు కదా. అంటే భగవంతుడు పరిపూర్ణుడు, ఇంకా సంపూర్ణుడు. ఇంకా కానీ మనకి ఎలా ఉంటుందంటే మనం భౌతికంగా ఆలోచిస్తే మనకి దేంట్లో ఒక వస్తువు పూర్తిగా ఉందంటే దాని నుంచి కొంచెం తీసేసామంటే ఆ వస్తువులో ఒక పార్ట్ తగ్గిపోతుంది కదా, అవునా? ఎస్ మాతాజీ.
కానీ భగవంతుడు అంటే పరిపూర్ణుడు ఇంకా సంపూర్ణుడు. ఆయన ఎన్ని అవతారాలు తీసుకున్నా, ఇప్పుడు రాసలీల డాన్స్ లో ఆయన, లేకపోతే ఇప్పుడు మనకి కృష్ణుడికి 16,108 మంది భార్యలు ఉంటారు కదా, వాళ్ళందరితో ఒకేసారి ఆయన ఉండగలడంట. అంటే ఆయన ఎక్స్పాండ్ అవుతారు అనమాట. అలా ఎక్స్పాన్షన్స్ తీసుకున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆయన ఎక్స్పాండ్ అయ్యారు కాబట్టి ఆయన మహిమలు తగ్గిపోతాయి, ఆయన క్వాలిటీస్ తగ్గిపోతాయి అనుకుంటాము. కానీ ఆయన అలానే పరిపూర్ణంగానే ఉంటారంట. అంటే మనం మెటీరియల్ గా భౌతికంగా ఆలోచించకూడదు, ఆ, ఆధ్యాత్మికంగా ఆలోచించాలన్నమాట. సో అలాంటి సంపూర్ణత ఉంటుంది అనేది చెప్తున్నారు అనమాట. ఆయన అంత సంపూర్ణుడు కాబట్టి అనేక మంది అనేక అవతారాలు తీసుకున్న, అనేక ఎక్స్పాన్షన్స్ తీసుకున్నా కూడా ఆయన పూర్తి కంప్లీట్ గా ఉంటారన్నమాట. అంటే కొంచెం తగ్గిపోతుంది ఆయన వాల్యూ, ఆయన క్వాలిటీస్ లో కొన్ని తగ్గిపోతాయి, ఆయన మహిమల్లో కొన్ని తగ్గిపోతాయి, అలాంటిది ఏమి ఉండదు అనమాట. సో ఆయన పూర్ణమద పూర్ణమిదం అంటున్నారు. అందుకని ఇప్పుడు రాసలీల డాన్స్ చేసేటప్పుడు కూడా ఎంతమంది గోపీస్ ఉంటే అంతమందితో కృష్ణుడు ఉంటారు కదా, చూసారా మీరు ఆ పిక్చర్? ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. మాతాజీ. అంటే కృష్ణుడు కొంచెం కొంచెం అయ్యి ఉంటారా, లేకపోతే కృష్ణుడు ఫుల్ గా ఉంటారా అందరితో? ఫుల్ గా ఉంటాడు ఫుల్ గా ఉంటారు కదా. సో అదే మాతాజీ చెప్తున్నారు మనకు అన్నమాట. కూడా పరీక్షిస్తాడు కదా, ఈ కృష్ణుడు ఎంతమందితో ఎలా ఉంటాడంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కృష్ణుడు కనిపిస్తాడంట కదా. మనకు ఒక అవును. దీంట్లో చెప్పారు నారద శ్లోకంలో చెప్పారు. మహాముని వెళ్ళి చూస్తారంట. ఈ 108 మంది 16,108 మంది ప్యాలెస్లు ఉంటాయి, అన్నిట్లో ఉన్నారా కృష్ణ అని వెళ్ళి స్వయంగా చూస్తారంట. ఆయన ఎక్కడికి స్వయంగా వెళ్ళినా చూసినప్పుడు కనిపిస్తాడు. అందరితో కనిపిస్తారంట కృష్ణ. సో అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఆధ్యాత్మిక దృష్టి అనేది పెరుగుతుంది అనమాట. సో కృష్ణుడి గురించి మనకి ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది, మనం చుట్టుపక్కల జీవాల గురించి ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది, వాళ్ళకి కృష్ణుడికి ఏంటి సంబంధం అనేది తెలుస్తుంది, మనకి వస్తువులు గాని జీవులు గాని వాటితో కృష్ణుడిని అనుసంధానం చేసి చూసే దృష్టి అనేది పెరుగుతుంది అనమాట. సో ఆధ్యాత్మిక దృష్టి అలా మనకి ఆ ప్రేరణ అనేది గురువు గారి ద్వారా వస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా తెలుసుకోవచ్చు ఈ శ్లోకం నుంచి. సో మనకి 3 విషయాలు తెలుసుకున్నాము. ఆ ఒకటి ఏంటంటే పునర్మోహం అనేది రాదు, ఇంకోటి ఏమనుకున్నాం? కృష్ణ అన్ని అంశంలోనే అతని శక్తి గాని ఏది గాని తగ్గదు, అన్ని దగ్గరలో ఉన్నా ఒకే విధంగా తగ్గకుండా ఉంటది. అన్ని జీవుల్లోనూ కృష్ణ పరమాత్మ ఉంది. అన్ని జీవాల్లో మనం కృష్ణుని చూస్తాం, జీవాలు ఒక్కల్లోనే కాదు వస్తువుల్లో కూడా మనం పరమాత్మని చూస్తాం అన్నమాట. అన్ని కృష్ణయే. అవును. మిగతా మనకి నీరు చూసిన టేస్ట్ మనకి ఈ పదార్థాలన్నీ వంట చేసినప్పుడు వాటన్నిటికీ రుచి దేని నుంచి వస్తుంది? మాతాజీ పరమాత్మ వల్ల. పరమాత్మ నుంచే వస్తుంది మాతాజీ. చంద్రుడు వాటర్ వల్ల వస్తుంది అన్నమాట టేస్ట్. అంటే మనకి ఆ నరిష్మెంట్ కూరగాయలకి కానీ ఆ ధాన్యాలకి కానీ నరిష్మెంట్ అనేది మనకి చంద్రుడి నుంచి వస్తుంది అనమాట. సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి వస్తాయి. సో అలా రావడం వల్ల వాటిలో వాటర్ వెళ్ళడం వల్ల ఆ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో మనకి పదార్థాల్లో టేస్ట్ అనేది వచ్చేది మోస్ట్లీ వాటర్ వల్ల వస్తుంది. ఆ వాటర్ లో ఉన్న టేస్ట్ కృష్ణనే అని చెప్పారు అనమాట. సో మనం ఏది తిన్నా ఏదన్నా బాగుందంటే మనకి కృష్ణ గుర్తొస్తారు అనమాట. సో ఈ ఈ పంచభూతాలని చూసినా కూడా ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి. సో అలా మనకి ఈ శ్లోకం ద్వారా మనం అది తెలుసుకోవచ్చు. అయితే మనకి రిజల్ట్స్ ఏంటి అనేది మనకి చెప్పారనమాట. 33, 34లో మనకి అది తెలుసుకున్నాము. 34లో ఏం చెప్పారు, మనకి గురువు గారిని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది చెప్పారు. 35లో అప్రోచ్ అవ్వడం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి అనేది చెప్పారనమాట. మనం ఇక్కడతో ఆపేద్దాము. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే మీరు ఏమైనా షేర్ చేసుకోవాలన్నా చేయొచ్చు. మాతాజీ లాస్ట్ లో చెప్పారు కదా పునర్మోహం అన్ని జీవులలో, అదొక్కసారి మళ్ళీ ఆ 3 పాయింట్స్ మళ్ళీ ఒక్కసారి చెప్పారా? 3 పాయింట్స్ మాతాజీ, ఒక్క నిమిషం. ఫస్ట్ది పునర్మోహం రాదు అన్నాము, రెండోదేమో జీవులన్నిట్లో కూడా పరమాత్మని అదే కృష్ణుడే ఉంటాడు అని, మూడోది సూర్యుడు ఆధ్యాత్మిక దృష్టి అనేది పెరుగుతుంది మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. ఆధ్యాత్మిక మనం మామూలుగా భౌతికమైన దృష్టితో చూస్తాం కదా అన్ని. ఇప్పుడు మనకి గురువు గారిని ఆశ్రయించడం వల్ల, జ్ఞానం సంపాదించడం వల్ల మనకి ఆధ్యాత్మిక దృష్టి అనేది పెరుగుతుంది అనమాట. మన దృష్టికోణం చేంజ్ అవుతుంది, మనం భౌతికాన్ని కూడా ఆధ్యాత్మికంగా చూడగలుగుతాం అనమాట. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే మాతాజీ. చందన మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. హరే ఇప్పుడు కృష్ణ. గురువు గురించి చెప్పారు కదా మాతాజీ. ఇప్పుడు ఒకసారి మనము ఒకళ్ళు గురువు అని మనం డిసైడ్ అయితే ఇంకా చేంజ్ అవ్వకూడదా మాతాజీ? అంటే గురువు గారు కూడా మనకి ఆధ్యాత్మిక గురువులు కూడా మనకి రెండు రకాలు ఉంటారు. దీక్షా గురు, శిక్షా గురు అని ఉంటారు అనమాట. సో దీక్ష తీసుకున్న గురువు దీక్షా గురువు అవుతారు. మనకి ఇప్పుడు మనకి ఎవరైతే గోవర్ధన్ ప్రభు, రిషికేష్ ప్రభు, మనకి ఎవరైతే మీరు సాధనా గ్రూప్ లో ఎవరితో అయితే గంగాపాలక్ ప్రభు ఎవరితో అయితే అటాచ్ అయి ఉన్నారో వాళ్ళందరూ శిక్షా గురువుస్ అనమాట. శిక్షా గురువుస్ ఎంతమంది అయినా ఉండొచ్చు, మీరు ఎప్పుడైనా మార్చుకుంటూ ఉండొచ్చు. ఆధ్యాత్మిక మనకి దీక్షా గురువు అయితే మాత్రం మనకి ఒకళ్ళే ఉంటారు. ఆ, అంటే మనకి జనరల్ గా లివింగ్ గురు ఉంటారన్నమాట. మన ఒకవేళ మన దీక్ష తీసుకున్న గురువు గారు భగవద్ధామానికి వెళ్ళిపోతే కనుక మనం మళ్ళా వేరే వాళ్ళ దగ్గర దీక్ష తీసుకోవచ్చు. లేదంటే ఇంకొక విషయం ఏంటంటే మన గురువు గారు ఎప్పుడైనా పతనం అయిపోయారని ఎప్పుడైనా మనకి తెలిస్తే కనుక, అంటే జనరల్ గా ఇలా జరగదు. ఒకవేళ మనకి ఐడిసి అని ఒక కోర్స్ ఉంటుంది అనమాట, మనం ఎలా గురువు గారిని ఎంచుకోవాలి అనేది. మనం ఇంకా కొంచెం టైం ఉంది దానికి మీరు ఐడిసి చేస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట. సో శిక్షా గురువుస్ ఎంతమంది అయినా ఉండొచ్చు, దీక్షా గురువు మాత్రం ఒకళ్ళే ఉంటారు. వాళ్ళు కూడా మనం ఎలాంటి సిచ్యుయేషన్స్ లో ఆ గురువుని మార్చుకోవాలి అనేది కూడా మనకి ఐడిసిలో ఉంటుంది. ఇన్ జనరల్ అసలు జనరల్ గా మార్చుకోరు. ఏదైనా వెరీ రేర్ సిచ్యుయేషన్స్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే తప్ప ఇన్ జనరల్ మనకి దీక్షా గురువు అయినా ఒకళ్ళే ఉంటారు అనమాట. మన స్పిరిచువల్ మాస్టర్ ఒకళ్ళే ఉంటారు. మాతాజీ నాకు ఐడిస్ అయింది మాతాజీ, చెప్పారు దీని గురించి. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్. యాక్చువల్లీ నేనేమనుకుంటున్నా అంటే గురువుగా ఎవరిని అంటే మనకి ఎవరైతే క్లాసెస్ కానీ మనం కనెక్ట్ అయ్యి ఇన్స్పిరేషన్ గా అనిపిస్తారు కదా మాతాజీ. మనం ఒక్కొక్క క్లాస్ కి బాగా అడిక్ట్ అయ్యి, నాకు ఫస్ట్ లో రిషికేష్ ప్రభు క్లాసెస్ బాగా ఫస్ట్ అక్కడే కనెక్ట్ అయ్యా అనమాట నేను 18 days కోర్స్ వల్ల. అలా ఇంకా అలా వాళ్ళనే తీసుకోవాలా అనేది నా డౌట్ మాతాజీ. అలాంటి వాళ్ళకైనా మనం గురువుగా తీసుకోవాల్సింది? అలా ఎంతమంది కనెక్ట్ అయినా అవ్వడం. ఉండొచ్చు మాతాజీ, అలా అలా కనెక్ట్ అవ్వచ్చు. అదే మనకి ఎవరైతే మనకి ఆధ్యాత్మికంగా, అంటే ఇప్పుడు అందరికీ అందరూ కనెక్ట్ అవ్వాలని లేదు, కొంతమందికి కొంతమంది కనెక్ట్ అవుతారు. సో అలా మీకు ఎవరైతే బాగా కనెక్ట్ అవుతారో అనేది మనం దాన్ని బట్టి మనం ఎంతమందినైనా శిక్షా గురువుస్ గా తీసుకోవచ్చు. అంటే మరీ టూ అదే మెనీ అంటే మళ్ళీ కష్టం అవుతుంది. ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, ముగ్గురు నలుగురు ఉండొచ్చు. మీకు మీ పరిపక్వత పెరిగే కొద్దీ మీకు ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. బట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఒకళ్ళు ఉంటే మంచిది, ఒకళ్ళు ఇద్దరు పెట్టుకుంటే మంచిది అనమాట. అదే మాతాజీ. యాక్చువల్లీ అలా అలా ప్రభుతో పాటు ఇంకా ఎక్కడైనా మనకి ముందుకెళ్లే కొందికి ఇన్స్పిరేషన్ గా అనిపిస్తారు కదా, అలా వాళ్ళని కూడా ఉండొచ్చా? లేదు లేదు ఫస్ట్ నేను ఇలా ఫిక్స్ అయ్యాను కదా దీని మీద అలా ఏం ఉండాలి లేదు. అనేది నాకు డౌట్ మాతాజీ. శిక్షా గురువుస్ అయితే ఎవరైనా ఉండొచ్చు. ఒక పర్టికులర్ పర్సన్ నుంచే మనం అక్కడే ఆగిపోవాలని ఏం లేదనమాట. ఎందుకంటే మన నాలెడ్జ్ పెరిగే కొద్దీ మనకి వేరే గురువుస్ కనెక్ట్ అవ్వచ్చు కదా. సో పర్వాలేదు అలా కూడా. ఓకే మాతాజీ, ఫైన్. క్లారిటీ వచ్చింది మాతాజీ. ఓకే మాతాజీ, హరి కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హ్యాండ్ రైస్ అయితే ఎవరు చేయలేదు. ఒకవేళ ప్రశ్నలు ఏం లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అంతకోటి వైష్ణవేంద్ర की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय. హరే కృష్ణ हरे మాతాజీ.